హాయ్ అండి అందరికీ. ఓకే, ఎక్స్‌ప్లనేషన్ వీడియో స్టార్ట్ చేద్దాము లేట్ చేయకుండా. ఈ యొక్క వీడియోలో యాకోబు గురించి అండి. యాకోబు తన అన్న నుండి తప్పించుకోవడానికి లాబాను ఊరికొస్తాడు కదా! ఆ ఊరిలో స్టార్టింగ్ రాంగానే ఆయనకి గొర్రెలు కాసేవాళ్ళు కానొస్తాడు. వాళ్ళని అడుగుతాడు, "మీకు మా అన్న తెలుసా?" అని అడుగుతారు. అడగంగానే తెలుసని చెప్పంగానే నేనెంతగానో ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఎంత దూరం నుండి వచ్చాడు కదా! అసలు కరెక్ట్ ఊరు వచ్చానా లేదా అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఉండి అడగంగానే వాళ్ళు చెప్పంగానే నేను రిలాక్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు తన మరదలొచ్చిద్ది రాహేలు. రాంగాల్నే ఆమె నీళ్ళు చేదుతా ఉండిద్ది. నీళ్ళు గొర్రెలకి నీళ్ళు పెడదామని బావి దగ్గరికెళ్ళిద్ది. ఆ బావి చాలా పెద్దది. దాని మూత కూడా చాలా పెద్దదనమాట. ఇంక వెళ్ళి ఆ మూతను తీసి ఆమెకు నీళ్ళు హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేయంగానే చేసి తన గురించి మొత్తం ఆమెకు చెప్తాడు. చెప్పంగానే ఆమె పరుగు పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చిద్ది. వాళ్ళ నాన్న వచ్చి ఆయన్ని హత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. పెట్టుకోంగానే ఇంకా యాకోబు తన స్టోరీ మొత్తాన్ని చెప్పేస్తాడు. తను ఎందుకొచ్చాడు, వాళ్ళ అన్న దగ్గర నుండి ఆశీర్వాదం కొట్టేసిన విషయం మొత్తం చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత నువ్వు నాలాగే ఉన్నావు, నా ఎముక కాబట్టి, నా మాంసం కాబట్టి నువ్వు నాలాగే ప్రవర్తిస్తున్నావు అని లాబాను చెబుతాడు. చెప్పంగానే ఇంకిద్దరు కలిసి వాళ్ళ ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళి నెల రోజులు ఉన్న తర్వాత యాకోబు నెల రోజులు వాళ్ళ మామ దగ్గర ఉన్న తర్వాత లాబాను అడుగుతాడు. వాళ్ళ మామయ్య అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, "నువ్వు నెల రోజులు నా దగ్గర ఉన్నావు కదా! ఉచితంగా నా దగ్గర పని చేయాలనుకుంటున్నావా? లేకపోతే ఏదైనా జీతం నీకివ్వాలా?" అని చెప్తాడు. చెప్పంగాల్నే, "నేను ఉచితంగా పని చేయాలని ఆశపడట్లేదు మామయ్య. నేను రాహేలుని ప్రేమించాను. రాహేలుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. రాహేలుని పెళ్లి చేసుకుంటాను" అని చెప్తాడు. చెప్పంగాల్నే, "అయితే నువ్వు 7 సంవత్సరాలు కొలువు చెయ్యి. కొలువు చేసిన తర్వాత నేను రాహేలునిచ్చి నీకు పెళ్లి చేస్తాను" అని చెప్తాడు. చెప్పంగానే ఇద్దరు అంగీకరిస్తారు. 7 సంవత్సరాలు ఆయనకి ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే రాహేలు మీద అంత ప్రేమతో ఈజీగా అయిపోతాయి. తర్వాత 7 సంవత్సరాలు అయిపోయాక దర్జాగా వస్తాడు వాళ్ళ మామయ్య దగ్గరికి. వచ్చి, "మామయ్య 7 సంవత్సరాలు కంప్లీటెడ్. మరి రాహేలు నాకిచ్చి పెళ్లి చేయవా?" అని అడుగుతాడు. అడగంగాల్నే వాళ్ళ మామయ్య సరేనని అన్ని ఏర్పాట్లు చేసి, రాత్రిపూట అంతా ఏర్పాట్లు చేసి లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. లేయానిచ్చి పెళ్లి చేసి తెల్లారయి చూస్తే ఏముంది, రాహేలు ఉండడు పక్కన, లేయా ఉండిద్ది. ఇదంతా ఆశ్చర్యంగా ఉండిద్ది. యొక్క యాకోబుకి మోసం చేసేసాడు మా మామయ్య, నన్ను ద్రోహం చేసేసాడు నాకని చెప్పేసి వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. "ఏంది మామయ్య, నేను అడిగింది రాహేలుని, నువ్వు ఇచ్చింది ఎవరిని? లేయానిచ్చావు. నేను రాహేల్ని అడిగితే నువ్వు లేయాన్ని ఇచ్చావేంది? నేను రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే లేయాని ఎందుకు ఇచ్చావు" అని అడుగుతాడు. "అయ్యా, మా ఊర్లో పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి చేయకూడదు. అందుకని లేయనిచ్చి పెళ్లి చేశాను. నీకు రాహేల్‌ను కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను కావాలంటే. కానీ నువ్వు 7 సంవత్సరాలు కొలువు చేయి" అని చెప్తాడు. సరేనని రాహేల్ మీద ప్రేమతో 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు మళ్ళీ. కొలువు చేసి రాహేల్‌ను కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఇద్దరు పెళ్లి చేసుకుంటాడు కదా! లేయాకైతే పిల్లలు పుడతారు. రాహేల్‌కి పుట్టరనమాట. ఇంకా ఇలా 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు యాకోబు తన యొక్క మామ దగ్గర. ఆన్సర్ వచ్చేసింది కదా! ఎక్కడ కొలువు చేస్తాడు? వాళ్ళ మామయ్య దగ్గర కొలువు చేస్తాడు. వాళ్ళ మామయ్య పేరు లాబాను. కొలువు చేసిన వ్యక్తి పేరు యాకోబు. 14 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లేయానిచ్చి పెళ్లి చేశాడు. మళ్ళీ తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఈ యొక్క స్టోరీలో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, కన్క్లూషన్‌కొస్తే ఈ యొక్క స్టోరీలో యాకోబు తన అన్న నుండి తప్పించుకొని వచ్చాడు. తన అన్న యొక్క ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. అయితే దేవుడు అందరిని సమానంగా ప్రేమించే వ్యక్తా కాదా? ఇక్కడ తెలిసిద్ది మనకి. తన అన్నని సమానంగానే చూశాడు. తన యొక్క తమ్ముడిని సమానంగానే చూశాడు దేవుడు. ఎలానో చెప్పమంటారా? అక్కడ వాళ్ళ అన్నని మోసం చేశాడు. ఇక్కడ వాళ్ళ మామయ్య యాకోబుని మోసం చేశాడు. చెల్లుకు చెల్లు చేశాడు దేవుడు. రుణం తీర్చుకునే దేవుడు ఆయనే తన యొక్క బిడ్డల యందు యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తను మొదటగా పుట్టలేదని అసలు తల్లి గర్భంలోనే పెనుగులాడాడంట యాకోబు.
ఆ గర్భంలోనే పెనుగులాడిన యాకోబు ఆశీర్వాదం కోసం ఎంతో తప్పించి ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సరే దేవుడు ఇవ్వటానికి కూడా సిద్ధమే. కానీ ఈయన దేవుడు ఇచ్చేదాకా ఆగలేక ముందుగానే ప్రయత్నాలు చేసేసి ఎలా అయితే ఏమి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పొందుకోవటం బానే ఉంది. ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇక్కడ పాయింట్ మనకు దొరుకుతాయి చూడండి. ఆయన్ని బాధ పెట్టాడు దేవుడిక్కడ. తను ఇష్టపడిన దాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. మొదటిగా 7 సంవత్సరాలు కొలువు చేసే రీతిగా వాళ్ళ మామయ్య మోసం మోసం చేసే రీతిగా చేశాడు. మోసపోయాడు. 7 సంవత్సరాలు కొలువు చేసినా గానీ మోసపోయాడు. తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేస్తేనే సాధించగలిగాడు. అంటే దేవుడు తన యొక్క బిడ్డలను మోసం చేస్తే, ఆ మోసం వాళ్ళకి తగిలే రీతిగా చేస్తాడు దేవుడు. వాళ్ళని ఎవరైతే కనిపించే రీతిగా చేయట్లేదు అని అనుకోవచ్చు. కనిపించే రీతిగా ఈళ్ళని ఇలా దెబ్బ కొడితే రెండోసారి నా మాట ఇంటారు. ఇలా దెబ్బ కొట్టి చూస్తే రెండోసారి నేను చెప్పినట్లు చేస్తారు అని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క మాటలు తెలియజేస్తుంది ఏంటి అంటే, నువ్వు ఎవరు చూడట్లేదని నీకు స్నేహితులనైనా, నీకు బంధువులనైనా, నీకు కుటుంబ సభ్యులనైనా, అన్నా చెల్లెలనైనా, అక్కా చెల్లెలనైనా, ఆత్మీయులనైనా ఎవరినైనా మోసముతో కూడిన డ్రామా నువ్వు చేయొచ్చు. ఆ డ్రామా వలన నువ్వే నష్టపోతావు. ఆ డ్రామా దేవుడు చేపించిన డ్రామా అయితే యాకోబులాగా ఆశీర్వాదం పొందుతావు. అది నీ అంతటా నువ్వే క్రియేట్ చేసిందా అయితే నువ్వే నష్టపోతావు. యొక్క లాభాన్ని మోసం చేశాడు తన యొక్క అల్లుడైన యాకోబుని. మోసం చేశాడు కాబట్టి తన ఆస్తిని మొత్తం యాకోబు తీసుకెళ్ళిపోతాడు. తన 2 కుమార్తెలను తీసుకెళ్తాడు. తన యొక్క ఆస్తిని చాలా వరకు భాగం పైనే తీసుకెళ్తాడు. తను సంపాదించిన 14 సంవత్సరాలు ఏవైతే సంపాదించాడో వాటన్నిటిని తీసుకెళ్తాడు. మనం చిన్నదే అనుకోవచ్చు. ఆ చిన్న దాని వల్ల ఎంతో నష్టపోతున్నాం మనం. ఎంతో మన యొక్క జీవితాన్ని కోల్పోతున్నాం. మనం ఇతరులని నష్టపోయే రీతిగా చేస్తున్నామని మనం అనుకుంటున్నామే కానీ, దాని ద్వారా మనం నష్టపోతున్నాం అనేది మనం గ్రహించుకోవాలి అనేది ఈ యొక్క మాటలో దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం నేర్పిస్తూ ఉన్నాడు అంటే, 14 సంవత్సరాలు కొలువు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మనం కూడా 7 సంవత్సరాలు 7 కలిపి 14 సంవత్సరాలు. లేయాకి 7 సంవత్సరాలు, రాహేలుకి 7 సంవత్సరాలు ఇలా చేస్తాడు కదా! అంటే 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. లేకపోతే 14 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. ఇలా కొలువు చేస్తారు దేవుడికి. ఇలా ఇన్ని రోజులని కొలువు చేస్తారు అనే పదాన్ని ఇక్కడ కూడా మనం నేర్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ఉండాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు నీ కోసం నేను కొలువు చేస్తున్నాను. ఈ యొక్క రాహేలుని ప్రేమించి రాహేలు కోసం కొలువు చేసినట్లుగా మనం ఏం చేస్తామంటే దేవుడి కోసం ఉపవాసం అనే కొలువు చేస్తాం. ఉపవాస దీక్షను ప్రారంభిస్తాము. ఇన్ని రోజులని ఉపవాస దీక్షను ప్రారంభించి అన్ని రోజులు దేవుడితో కొలువు చేస్తాం. దేవుడు ప్రేమ ముందు మనం ఆకలి దప్పికలు మనకు కనిపించకుండా కొలువు చేసేస్తాము దేవుడి కోసం కదా! ఇలా దీని ద్వారా మనం ఇలా చేసామనేది అర్థమవుతుంది. ఇంకా ఏం అర్థమవుతుంది అంటే, ఆయన మోసపోయినట్లుగా మనకు అర్థమైంది. ఆ మోసానికి తగినట్లుగా దేవుడు లేయాని ఆశీర్వదించాడు. లేయాని ఆశీర్వదించి బిడ్డలనిచ్చాడు. గొప్పగా లేయా ద్వారా తన యొక్క సంతాన అభివృద్ధిని చేశాడు దేవుడు. అంటే అక్కడ ఆశీర్వాదం ఇచ్చాడు. యాకోబుకి తన యొక్క తండ్రి అయిన ఇస్సాకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని నెరవేర్చటానికే దేవుడు ఏం చేశాడు? 2 పెళ్ళిళ్ళు చేశాడు. 2 పెళ్ళిళ్ళు చేసి మొదటి ఆమెతో సంతానాన్ని అభివృద్ధి చేయడానికి చాలా విస్తారమైన బిడ్డల్ని ఇస్తాడు. 10 మంది దాకా లేయాకే పుడతాడు. తర్వాత రాహేలుకి 2 మాత్రమే పుడతారు. ఎంతో గొప్పగా తన బిడ్డల ద్వారా తను ఆశీర్వదింపబడతాడు. 14 సంవత్సరాలు మోసపోయాడు అనుకుంటున్నాడే కానీ, ఆ 14 సంవత్సరాలు కొలువు చేయటం వలన
ఆయన గొర్రెల్ని సంపాదించుకున్నాడు. మందల్ని సంపాదించుకున్నాడు. ఆ గొర్రెల కింద చేసే పని వాళ్ళని సంపాదించుకున్నాడు. ఎంతో డబ్బును సంపాదించుకున్నాడు. ఎంతో ఆస్తిని సంపాదించుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అభివృద్ధయ్యాడు. 7 సంవత్సరాలు కొలువు చేసే విధానంలో ఆయన అభివృద్ధయ్యాడు. అలానే మనం కూడా మనం చేసే ఉపవాస దీక్ష 10 రోజులైనా, 20 రోజులైనా, లేకపోతే 40 రోజులైనా, లేకపోతే 3 రోజులైనా, లేకపోతే 7 రోజులైనా మనం దేవుడి కోసం కొలువు చేసే విధానంలో మనము కూడా అది వేస్ట్‌గా పోయిద్దనుకుంటాం. యేసయ్య నేను పలానప్పుడు ఉపవాసం ఉన్నాను, పలానప్పుడు ఉపవాసం ఉన్నాను అని మనం అనుకుంటాం కానీ, అది వేస్ట్‌గా అయిపోయిందని మనం గ్రహిస్తామే కానీ, అది నెరవేరట్లేదని బాధపడతామే కానీ, అది నెరవేరే సమయం వచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన కోత మనం కోస్తామనేది మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఈయన 14 సంవత్సరాలు కొలువు చేయటం వలన ఈయన గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. గొప్పగా అభివృద్ధి అయింది తన యొక్క ఫ్యూచర్. అంచెలంచెలుగా అభివృద్ధి అయింది. గొర్రెల మందల విషయంలో అయినా, భార్యల విషయంలో అయినా, వాళ్ళ యొక్క పిల్లల విషయంలో అయినా అభివృద్ధి అయింది తన యొక్క జీవితం. అలానే మన యొక్క ఉపవాస దీక్ష అయినా, మనం కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టైనా, మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన అయినా, మనం దేవుడి కోసం చేసిన పరిచర్య అయినా, ఇంత దాన్ని కూడా దేవుడు వదిలిపెట్టడు. మనం అనుకుంటాం, మనం దేవుడి కోసం ఇంత కష్టపడ్డాము, దేవుడు ఏమీ ప్రయోజనం ఇవ్వట్లేదని బాధపడతాం. కానీ ప్రయోజనం ఇచ్చే దేవుడు నీతో నాతో ఉన్నాడు. కంపల్సరీ ప్రయోజనం పొందుకుంటాము. మన దీక్షలు ఎప్పుడు వెనక్కి పోవు. మనం చేసిన కొలువు ఎప్పుడు వృధా కాదు. దేవుడి విషయంలో కంపల్సరీ ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు చేయడు, బాధ పెట్టడు. ఈయన అతని కన్నని ఇబ్బంది పెట్టాడని, ఆ ఇబ్బంది ఏదో ఈయనకి తెలియాలని అక్కడ చేసినట్లుగా మనకు కనిపించింది. కానీ ఆ ఇబ్బందిని కూడా ఈయనకి ఆశీర్వాదకరంగా దేవుడు తయారు చేశాడు. ఆ ఇబ్బందిని కూడా ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. అలానే మన యొక్క ఇబ్బందిని కూడా, మన యొక్క సమస్యను కూడా ఆశీర్వాదకరంగా దేవుడు చేసే రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.